Hello aspirants, welcome to Sakshi Education. Today's important current affairs. So number 1 we have Seattle పైన భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. సో సియాటెల్ స్పేస్ నీడిల్ పైన జాతీయ జెండా. సో రీసెంట్లీ వి సెలబ్రేటెడ్ 79th ఇండిపెండెన్స్ డే. సో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక హిస్టారిక్ మూమెంట్ for India. So let us discuss in detail. A historic moment. Tiranga hosted on Seattle's iconic space needle. So ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే సియాటెల్కి సంబంధించిన ఒక స్పేస్ నీడిల్ అనేది ఒక బిల్డింగ్. స్పేస్ నీడిల్. సియాటెల్ ఇక్కడ వాషింగ్టన్ DC అమెరికాకు సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్ హ్యాస్ హోస్టెడ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ 79th ఇండిపెండెన్స్ డే. On the eve of 79th Independence Day. So a historic moment, Tiranga hosted on Seattle's iconic space needle for the first time ever. So ఇప్పటి వరకు వేరే దేశానికి సంబంధించిన జాతీయ జెండాను ఎప్పుడు అక్కడ హోస్ట్ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం వేరే దేశానికి సంబంధించిన ఒక జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. సో కాబట్టి ఇండియాకి ఇది ఒక ఆస్పిషియస్ ఈవెంట్. సో ఇన్ ఏ ల్యాండ్ మార్క్ అండ్ హిస్టారిక్ ఫస్ట్ ఇన్ సియాటెల్. సో సియాటెల్లో ఇది మొట్టమొదటిసారిగా ఆవిష్కృతం అయింది. సో వేరే దేశానికి సంబంధించిన ఒక జాతీయ జెండాను ఎగరవేయడం ఫస్ట్ టైం ఆన్ స్పేస్ నీడిల్ కన్స్ట్రక్షన్. ఎక్కడుంది? సియాటెల్. సియాటెల్ ఇక్కడ వాషింగ్టన్. సో నెక్స్ట్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇండియా వాజ్ రైజ్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద స్పేస్ నీడిల్ టుడే ఇన్ హానర్ ఆఫ్ ఇండియాస్ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. సో ఆన్ ద ఈవ్ ఆఫ్ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ Indian flag has hosted over Space Needle, Seattle, Washington DC, America. సో సియాటెల్లోని స్పేస్ నీడిల్ పై భారత జెండాను ఎగరవేయడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. ఎందుకంటే ఇది మొదటిసారిగా ఒక విదేశీ దేశం యొక్క జెండాను ఆ మైలురాయి భవనంపై ఎగరవేయడం జరిగింది. సో ఆగస్టు 15 భారతదేశపు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వేరే దేశానికి సంబంధించిన జెండాను అక్కడ ఎగరవేయడం జరిగింది. సో ఇండియా రీసెంట్లీ వి సెలబ్రేటెడ్ 79th ఇండిపెండెన్స్ డే. సో వి డిస్కస్డ్ అబౌట్ నేషనల్ ఫ్లాగ్ 3:2 రేషియో రూపొందించింది ఎవరు? పింగళి వెంకయ్య గారు. నెక్స్ట్ నేషనల్ యాంథమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అదేవిధంగా నేషనల్ సాంగ్ వచ్చేసి బంకిం చంద్ర చటర్జీ. నేషనల్ ఎనిమల్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్. నేషనల్ ఎంబ్లమ్ వచ్చేసి లయన్ క్యాపిటల్. ఎంబ్లమ్ వచ్చేసి లయన్ క్యాపిటల్. సో నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ 6 ఎర్త్క్వేక్ స్ట్రైక్స్ ఇండోనేషియన్ ఐలాండ్ ఆఫ్ సులవేసి. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎర్త్క్వేక్ కానీ వాల్కనోస్ అగ్నిపర్వతాలు భూకంపాలు సంభవించినప్పుడు మనకు ఆ జాగ్రఫికల్ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. జియోగ్రాఫికల్ లొకేషన్. జియోగ్రాఫికల్ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేసి మనకు సులవేసి ఐలాండ్స్లో ఎర్త్క్వేక్ సంభవించింది. సో భూకంపం సంభవించింది. భూకంపాన్ని మనం దేనిపైన కొలుస్తామంటే రిక్టర్ స్కేల్. రిక్టర్ స్కేల్. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 0 to 10 ఉంటుంది. సో 10 అంటే ఏంటంటే వెరీ ఇంటెన్స్ మ్యాగ్నిట్యూడ్, 0 అంటే నలిఫై. సో ఇక్కడ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఎంత? 6 మ్యాగ్నిట్యూడ్ తోటి సంభవించిన భూకంపం సులవేసి ఐలాండ్స్ ఇండోనేషియాకు సంబంధించింది. సో మనకు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సులవేసి ఐలాండ్స్. సులవేసి ద్వీపం. సులవేసి ద్వీపం ఏ దేశానికి సంబంధించిందంటే మనకు ఇండోనేషియా. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి? రష్యాకు సంబంధించి కమ్చెట్కా రీజియన్. కమ్చెట్కా రీజియన్లో భూకంపం సంభవించింది. సో రష్యాకు సంబంధించి కమ్చెట్కా రీజియన్లో మనం భూకంపాన్ని చూసాం. సో దానివల్ల సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం చూసాం. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక్కడ కమ్చెట్కా రీజియన్ రష్యా. సో రష్యాకు సంబంధించిన కమ్చెట్కా రీజియన్లో భూకంపం సంభవించడం వల్ల సునామీ హెచ్చరికలను కూడా జారీ చేయడం చూసాం.
సో ఇక్కడ ఈ కంచట్కా రీజన్ ఎక్కడ సంబంధించింది అంటే రష్యాకు సంబంధించింది. ఇప్పుడు సులవేసి ఐలాండ్స్ బిలాంగ్స్ టు ఇండోనేషియా. సులవేసి ఐలాండ్స్ బిలాంగ్స్ టు ఇండోనేషియా. నెక్స్ట్, ఫస్ట్ ప్రైవేట్ మ్యాథమెటిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో మ్యాథమెటిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేనికి సంబంధించింది? ప్రైవేట్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో రీసెర్చ్ అంటే ఏంటి అంటే అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటి? రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం కానీ ఇలాంటివి ఎత్తైనవి లోతైనవి మనకి ఏంటంటే సూపర్లేటివ్స్ అంటాం. సూపర్లేటివ్స్. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ న్యూస్లో ఉంది కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ మ్యాథమెటిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అనేది చూద్దాం. సో ముంబై ఈజ్ హోమ్ టు ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ ఫండెడ్ మ్యాథమెటిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ప్రైవేట్లీ ఫండెడ్ మ్యాథమెటిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెంట్గా ఎక్కడ ఓపెన్ అయింది అంటే మనకు ముంబై. ద లోతా మ్యాథమెటికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ పేరేంటి? ద లోదా మ్యాథమెటికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్. ద లోదా మ్యాథమెటికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్. It was inaugurated on August 17 and aims to foster collaboration and innovation in the field of mathematics. So for the research and development towards the mathematics, first private mathematics research institute was opened in Mumbai. సో ఇక్కడ వచ్చేసి దేనికోసం మనకు ఇన్నోవేషన్, ఆవిష్కరణలు, కొత్త ఆవిష్కరణలు, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ప్రైవేట్ మ్యాథమెటిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఇన్ ముంబై. సో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ నిధులతో నడిచే గణిత పరిశోధన సంస్థ. సో ప్రైవేట్ నిధులతో నడిచే గణిత పరిశోధన సంస్థ లోతా గణిత శాస్త్రాల సంస్థ ముంబైలో ప్రారంభించడం జరిగింది. సో ఆగస్టు 17న ప్రారంభించారు. సో మరియు గణిత రంగంలో సహకారం మరియు ఆవిష్కరణలు. సో గోల్ ఏంటి వీళ్ళకు? సహకారం మరియు ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం ఏంటి అంటే సహకారం మరియు ఆవిష్కరణలను పెంపొందించడం. నెక్స్ట్, ఈ సంస్థకు లోతా ఫౌండేషన్ నుండి గణనీయమైన నిధులు సమకూరుతున్నాయి. సో ప్రైవేట్లీ ఫండెడ్ ఏ సంస్థ? లోతా సంస్థ నుంచి నిధులు సమకూరడం జరుగుతున్నాయి. సో మరియు ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ వి కుమార్ మూర్తి దీనికి నాయకత్వం వహిస్తాడు. సో ఈ ప్రాజెక్టుకు లీడర్ ఎవరు అంటే డాక్టర్ వి కుమార్ మూర్తి. డాక్టర్ వి కుమార్ మూర్తి. సో సింపుల్గా ఏంటి అంటే ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ మ్యాథమెటిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి మనకు ముంబై. సో నెక్స్ట్, టాప్ 10 కంట్రీస్ విత్ ద మోస్ట్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్డ్. అత్యధిక సౌర విద్యుత్ ప్లాంట్ వ్యవస్థాపించబడిన టాప్ 10 దేశాలు. సో రీసెంట్గా మనకు న్యూస్లో ఉన్న ర్యాంకింగ్స్ చాలా ఇంపార్టెంట్. అందులోనూ సోలార్, విండ్ వీటిపైన ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు. సో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే సోలార్ పైన మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా చూడవచ్చు. అందులో భాగంగా మనకు టాప్ 10 కంట్రీస్ విత్ ద మోస్ట్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్డ్. సో మోస్ట్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్డ్, అత్యధిక సౌర విద్యుత్ ప్లాంట్లు వ్యవస్థాపించబడిన టాప్ 10 దేశాలు. సో ఇండియా ర్యాంక్ ఎంతనో చూద్దాం. సో నెంబర్ 1 మొదటి స్థానంలో ఉన్నదేంటి? చైనా. చైనా పర్సంటేజ్ ఎంత? 45.6% యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. సో రెండో స్థానంలో ఉన్నదేంటి అంటే యుఎస్. రెండో స్థానంలో ఉన్నదేంటి మనకు? యుఎస్. మొదటి స్థానంలో చైనా. ఇండియా ర్యాంకింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇండియా ర్యాంకింగ్ ఎంత? 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 4th స్థానంలో జపాన్, 5thలో జర్మనీ, 6th బ్రెజిల్, 7th స్పెయిన్, 8th ఆస్ట్రేలియా, 9th ఇటలీ, 10 సౌత్ కొరియా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం ఇండియా ర్యాంక్ ఎంతనో ఇంపార్టెంట్. టాప్ 5 గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా బెటర్ యూజ్ అవుతుంది. సో చైనా, యుఎస్, ఇండియా, జపాన్, జర్మనీ. సో ఇన్స్టాల్డ్ సోలార్
ఎంత ఉంది ఇండియాలో 97,384 మెగా వాట్స్. సో ఇక్కడ వచ్చేసి యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత 33.7 37.7% యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది ఇండియాకు. సో ఇండియా ర్యాంక్ ఎంత? మూడో స్థానంలో ఉన్నది భారత్, మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో యుఎస్, మూడో స్థానంలో భారత్, ఇండియా. సో నెక్స్ట్ we have కజిరంగా టైగర్ రిజర్వ్ రికార్డ్స్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ. సో ఇక్కడ న్యూ కాన్సెప్ట్ ఏంటి మనకు? టైగర్ డెన్సిటీ. టైగర్ డెన్సిటీ, పులుల సాంద్రత. పులుల సాంద్రత. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న టాపిక్ ఏంటి? పులుల సాంద్రతలో మనకేంటి? కజిరంగా టైగర్ రిజర్వ్. సో అస్సాంకి సంబంధించిన కజిరంగా టైగర్ రిజర్వ్ రికార్డ్స్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ. సో టైగర్ డెన్సిటీలో మూడో స్థానంలో నిలిచింది ఏంటి? కజిరంగా టైగర్ రిజర్వ్. సో అస్సాంలోని కజిరంగా భారతదేశంలో మూడవ అత్యధిక పులుల సాంద్రతను నమోదు చేసింది. సో ఫస్ట్ సెకండ్ స్థానంలో ఏదుందో చూద్దాం. అసలు పులుల సాంద్రత అంటే ఏంటి, టైగర్ డెన్సిటీ అంటే ఏంటో కూడా చూద్దాం. కజిరంగా టైగర్ రిజర్వ్ ఇన్ అస్సాం. లొకేషన్ చాలా ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ది మనకు. కజిరంగా టైగర్ రిజర్వ్ ఇక్కడ అస్సాం. హ్యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ద టైగర్ రిజర్వ్ విత్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా. అసలు టైగర్ డెన్సిటీ అంటే ఏంటి అంటే ఫస్ట్ కజిరంగా టైగర్ డెన్సిటీ ఎంత ఉందో చూద్దాం. 18.65 ఉంది పర్ 100 స్క్వేర్ కిలోమీటర్. సో హియర్ టైగర్ డెన్సిటీ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైగర్స్ ప్రజెంట్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. సో నెంబర్ ఆఫ్ టైగర్స్ ప్రజెంట్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ని మనం ఏమంటున్నాం? టైగర్ డెన్సిటీ అంటున్నాం. టైగర్ డెన్సిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టైగర్స్ ప్రజెంట్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ని మనం టైగర్ డెన్సిటీ అంటున్నాం. అందులో మూడో స్థానంలో నిలిచింది ఏంటి? కజిరంగా టైగర్ రిజర్వ్. డెన్సిటీ ఎంత? 18.65 18.65. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి? కర్ణాటక బందీపూర్ టైగర్ రిజర్వ్. సో కర్ణాటకకు సంబంధించిన బందీపూర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి 19.83 టైగర్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. 19.83 పులులు పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది ఏంటి? బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక. నెక్స్ట్ రెండో స్థానంలో ఉన్నది ఏంటి? ఉత్తరాఖండ్స్ కార్బెట్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్స్ కార్బెట్ నేషనల్ పార్క్ డెన్సిటీ వచ్చేసి 19.56 టైగర్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. వెరాజ్ కజిరంగా టైగర్ రిజర్వ్ వచ్చేసి 18.65 టైగర్స్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఫస్ట్ స్థానంలో ఉన్నది కర్ణాటకకు సంబంధించిన బందీపూర్ టైగర్ రిజర్వ్. రెండో స్థానంలో ఉన్నది ఉత్తరాఖండ్కి సంబంధించిన కార్బెట్ నేషనల్ పార్క్. మూడో స్థానంలో ఉన్నది కజిరంగా టైగర్ రిజర్వ్. సో పులుల స్థితిపై 2024 నివేదిక ప్రకారం కజిరంగా టైగర్ రిజర్వ్లో 100 చదరపు కిలోమీటర్కు 18.65 పులులు ఉన్నట్టు ఉంది. సో పులుల సాంద్రత ఎంత? 18.65 పులులు. ఇక్కడ కజిరంగా టైగర్ రిజర్వ్. మొదటి స్థానంలో ఉన్నది బందీపూర్ టైగర్ రిజర్వ్. ఎంత? 19.83. రెండో స్థానంలో ఉన్నది ఏంటి? కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. సో డెన్సిటీ ఎంత? 19.56. సో నెక్స్ట్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ లిఫ్ట్ బ్యాన్ ఆన్ హెరిటేజ్ స్పోర్ట్స్. పంజాబ్ వారసత్వ క్రీడల పునరుద్ధరణ. సో మనం రీసెంట్గా తరచుగా న్యూస్లో చూసేది ఏంటి? జల్లికట్టు. తమిళనాడుకు సంబంధించిన జల్లికట్టు. ఇలాంటి క్రీడలపైన ఎప్పుడు వివాదాలు రాజుకుంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే జల్లికట్టు వచ్చేసి ఎనిమల్స్ని అందులో హింసిస్తారు అని చెప్పేసి. అదేవిధంగా పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ కూడా వీటిపైన బ్యాన్ విధించింది. ఎప్పుడు? 1997లో పంజాబ్ గవర్నమెంట్ హ్యాజ్ ఇంపోజ్డ్ బ్యాన్ ఓవర్ హెరిటేజ్ స్పోర్ట్స్. అంటే అక్కడ ఎద్దుల పందాలు కానీ గుర్ర పందాలు కానీ సో వాళ్ళ హెరిటేజ్లో భాగంగా వాళ్ళ కల్చర్లో భాగంగా ఈ క్రీడలను ఒకనొక టైం పీరియడ్లో వాళ్ళు జరుపుకునేవాళ్ళు. కానీ 1997లో ఏం చేశారంటే వాళ్ళు బ్యాన్ విధించడం చూస్తాం. సో దే ఇంపోజ్డ్ బ్యాన్ ఇన్ 1997. బట్ రీసెంట్లీ దే లిఫ్టెడ్ ద బ్యాన్. అంటే ఇప్పుడు ఏంటి? పంజాబ్లో మళ్ళీ ఈ వారసత్వ క్రీడలు అంటే ఏంటి? ఎద్దుల పందాలు కానీ గుర్ర పందాలు కానీ
కోళ్ళ పందాలు కానీ ఇలాంటివి ఏంటి అంటే మళ్ళీ అలౌ చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే ఎనిమల్ వెల్ఫేర్, ఎనిమల్ వెల్ఫేర్. సో ఆ జంతువులకు ఏంటి అంటే వెల్ఫేర్, అందులో హింసించకూడదు, జంతు హింసకు దూరంగా ఉంటూ ఈ వారసత్వ క్రీడలను జరుపుకోవచ్చు అని చెప్పేసి రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆర్డర్. కాబట్టి పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ లిఫ్ట్ బ్యాన్ ఆన్ హెరిటేజ్ స్పోర్ట్స్, దట్ ఈస్ పంజాబ్ వారసత్వ క్రీడల పునరుద్ధరణ. సో లెట్ us discuss in detail. So in a historic move, the Punjab government has lifted the long-standing ban on traditional heritage sports, including bullock cart races. So ఇందులో ఏమేమి ఉన్నాయి మనకు? bullock cart races చూస్తున్నాం, డాగ్ రేసెస్ ఉన్నాయి, హార్స్ రేసెస్ అండ్ పీజియన్ రేసెస్. సో ఎగ్జాంపుల్ ఏంటి మనకు హెరిటేజ్ స్పోర్ట్స్లో? bullock cart రేసెస్ ఉన్నాయి, ఎద్దుల పందాలు, డాగ్ రేసెస్, హార్స్ రేసెస్ అండ్ పీజియన్ రేసెస్. మార్కింగ్ ఏ రివైవల్ ఆఫ్ స్టేట్స్ cultural identity. Chief Minister Bhagwant Mann, while addressing a gathering in Ludhiana, said the decision fulfills the government's promise to the people of Punjab to bring back their much loved rural tradition. So ఒక టైం పీరియడ్లో ఇదేంటి అంటే యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు, బట్ ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ బ్యాన్ ఇన్ ద ఇయర్ 1997 విత్ కన్సర్న్స్ ఓవర్ అలెగ్డ్ ఎనిమల్ క్రూయాలిటీ. సో ఇందులో జంతువులు హింసించబడుతున్నాయి అని చెప్పేసి 1997లో వాళ్ళు బ్యాన్ విధించడం చూసాం. మళ్ళీ దే లిఫ్టెడ్ ద బ్యాన్ ఇన్ 2025. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ పంజాబ్లో హెరిటేజ్ స్పోర్ట్స్ విల్ కంటిన్యూ యాజ్ ఏ సినానిమ్ ఆఫ్ రూరల్ ట్రెడిషన్. సో ఈ క్రీడలు ఏంటి అంటే రూరల్ ట్రెడిషన్లో ఒక భాగం, గ్రామీణ కల్చర్ అండ్ ట్రెడిషన్లో ఒక భాగం. సో రీసెంట్గా బ్యాన్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో పంజాబ్ వారసత్వ క్రీడల పునరుద్ధరణ. జంతు హింసకు సంబంధించిన ఆరోపణలతో ఈ క్రీడలపై నిషేధం 1997 నుంచి అమలులో ఉంది. సో ఎప్పటి నుంచి? 1997. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్ట ప్రకారం ఈ కార్యక్రమాలు ఇప్పుడు పంజాబ్ అంతటా జంతువులపై హింస లేకుండా, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, జంతువులపై హింస లేకుండా నిర్వహించబడతాయి. సో పంజాబ్ ప్రజలు తమ జంతువులను మరియు పక్షులను కుటుంబ సభ్యుల్లా చూస్తారు. ఈ ఆటల సమయంలో పాల్గొనేవారు గౌరవం మరియు కరుణను కాపాడుకోవాలి, అంటే జంతు హింస లేకుండా ఈ క్రీడలను జరుపుకోవచ్చు అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆర్డర్. సో 1997 తర్వాత ఇచ్చారు కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు మేక్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ ఫర్ క్లాస్ 10 స్టూడెంట్స్. సో ఇక్కడ కేరళలో ఏంటి, 10th క్లాస్ స్టూడెంట్స్ కంపల్సరీగా రోబోటిక్స్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, రోబోటిక్స్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకుని రావడం చూసాం. సో కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు మేక్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ ఫర్ క్లాస్ 10 స్టూడెంట్స్. సో కేరళ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు మేక్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ ఫర్ all 10th students. Starting from the current academic year, this initiative, spearheaded by Kerala Infrastructure and Technology Education, aims to equip students with essential skills in artificial intelligence and robotics. So ప్రపంచం టెక్నాలజీ వైపుగా పరిగెడుతుంది, అందులో భాగంగా స్కూల్ నుంచే టెక్నికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం తీసుకున్న ఒక చొరవ. 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్. సో హియర్ కేరళ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు మేక్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ ఫర్ క్లాస్ 10 స్టూడెంట్. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి, 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. అందులో భాగంగా ఉల్లాస్ ప్రోగ్రామ్స్ని చూసాం, ఇలాంటివన్నిటిని రీకాల్ చేయండి. సో నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU విత్ మాస్టర్ కార్డ్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU విత్ మాస్టర్ కార్డ్. సో ఇన్ ఆర్డర్ టు బూస్ట్ టూరిజం డెవలప్మెంట్. సో టూరిజం డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరితో ఒప్పందం చేసుకుంది? మాస్టర్ కార్డ్. సో మాస్టర్ కార్డ్ మనందరికీ సుపరిచితం. సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. సో ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మూవ్ to enhance Andhra Pradesh global tourism appeal, the Andhra Pradesh Tourism Development Corporation has partnered with MasterCard. So Andhra Pradesh government MOU with MasterCard
a leading global payments company. The collaboration formalized through a memorandum of understanding aims to promote the state's rich cultural heritage. సో సింపుల్గా ఏంటి, ఆంధ్రప్రదేశ్లోని టూరిజంని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంఓయు విత్ మాస్టర్ కార్డు తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రపంచ పర్యాటక ఆకర్షణను పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రముఖ ప్రపంచ చెల్లింపుల సంస్థ అయిన మాస్టర్ కార్డుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎంఓయుని మనం తెలుగులో ఏమంటాం, అవగాహన ఒప్పందం, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా అధికారీకరించబడిన ఈ సహకారం అంతర్జాతీయ ప్రయాణికులతో రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వ, సహజ ప్రకృతి దృశ్యాలు మరియు ఆధునిక ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో సింపుల్గా ఏంటంటే, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంఓయు విత్ మాస్టర్ కార్డ్. సో నెక్స్ట్ PM 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్. సో ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే ఏంటంటే ధూళికణాలు. సో చాలా సూక్ష్మమైన ధూళికణాలను మనం ఏమంటున్నాం, పర్టిక్యులేట్ మ్యాటర్ అంటున్నాం. సో PM, అందులో PM 2.5 అంటే చాలా సూక్ష్మమైనవి. ఇవేంటి అంటే మన ఆరోగ్యానికి చాలా హానికరం. సో అందులో భాగంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రదేశాలను ఏమని పిలిచారు అంటే వీళ్ళు హాట్ స్పాట్స్ అన్నారు. పొల్యూషన్ హాట్ స్పాట్ అంటే అక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి తాజా నివేదికలు. సో ఏ ప్రాంతాలు ఉన్నాయి, కొత్తూరు, రామగుండం అండ్ పటాన్చెరు. సో కొత్తూరు, రామగుండం అండ్ పటాన్చెరు ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ పొల్యూషన్ హాట్స్పాట్స్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణకు సంబంధించిన ఈ 3 ప్రాంతాలను పొల్యూషన్ హాట్స్పాట్స్ లాగా గుర్తించడం జరిగింది. కొత్తూరు, రామగుండం అండ్ పటాన్చెరు విత్ ఎయిర్ క్వాలిటీ ఇష్యూస్ ఎక్సీడింగ్ ఎస్టాబ్లిష్డ్ లిమిట్స్. సో ఇక్కడ ఏంటంటే గాలి ప్రమాణాలు, నాణ్యత రోజు రోజుకి పడిపోతుంది. సో PM 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. అందులో భాగంగా పొల్యూషన్ హాట్స్పాట్స్ లాగా గుర్తించిన ప్రదేశాలు ఏంటి, కొత్తూరు, రామగుండం అండ్ పటాన్చెరు. These areas along with Hyderabad are specifically recognized as non-attainment cities. So ఏ కేటగిరీకి తీసుకొని వచ్చారు వీటిని, నాన్ అటైన్మెంట్ సిటీస్ కేటగిరీలో పొల్యూషన్ హాట్స్పాట్ లాగా గుర్తించబడిన ప్రదేశాలు ఏంటి అంటే మనకు కొత్తూరు, రామగుండం అండ్ పటాన్చెరు. సో తెలంగాణలోని కొత్తూరు, రామగుండం మరియు పటాన్చెరు ప్రాంతాలు కాలుష్య కేంద్రాలుగా, పొల్యూషన్ హాట్స్పాట్స్ తెలుగులో మనం ఏమంటున్నాం, కాలుష్య కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. గాలి నాణ్యత సమస్యలు స్థిర పరిమితులను మించిపోయాయి. అంటే ఏంటి, రోజు రోజుకి గాలి నాణ్యత అనేది తగ్గిపోతుంది. సో ఎయిర్ క్వాలిటీ ఈజ్ డిక్రీజింగ్ డే బై డే. సో కణిక కాలుష్యం కారణంగా ఈ ప్రాంతాలు హైదరాబాద్తో పాటు నేషనల్ క్లీన్ ప్రోగ్రామ్ కింద ప్రత్యేకంగా నాన్ అటైన్మెంట్ సిటీస్గా గుర్తించబడ్డాయి. సో ఇదేంటంటే ఒక బ్యాడ్ రిమార్క్ విత్ రెస్పెక్ట్ టు ద పొల్యూషన్. సో ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పులో మనకు ఉన్న ఒకానొక కారణం ఏంటి, పొల్యూషన్. సో క్లైమేట్ చేంజ్ అనేది మారుతుంది డ్యూ టు ద పొల్యూషన్. ఈ తరచుగా మనం డిస్కస్ చేసాం, ఇజ్రాయెల్లో సీ కూడా రెడ్ కలర్లోకి మారిపోవడం, మంచు ఫలకాలు కరిగిపోవడం, దట్ ఈస్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ కానీ, సో అదేవిధంగా ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ కానీ, ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, గ్లేషియర్ ఫ్లడ్స్ కానీ, ఇలాంటివన్నీ ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తున్నాయంటే డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. ఆ క్లైమేట్ చేంజ్కి ప్రైమరీ రీజన్ ఏంటి, మనకు పొల్యూషన్. సో అలాంటి పొల్యూషన్లో ఇప్పుడు మనకేంటి, పొల్యూషన్ హాట్స్పాట్స్ లాగా, సో విత్ రెస్పెక్ట్ టు ద ఎయిర్ క్వాలిటీ పొల్యూషన్ హాట్స్పాట్స్ లాగా గుర్తించిన ప్రాంతాలు ఏంటి, కొత్తూరు, రామగుండం అండ్ పటాన్చెరు. వీటిని మనం ఏ విధంగా గుర్తించారు, కాలుష్య కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. సో ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి, కొత్తూరు, రామగుండం అండ్ పటాన్చెరు.